మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా శుభాభివందనము తెలియజేస్తున్నాను. సామెతల గ్రంథము 20వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాము. బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో, యథార్థమైనదో కాదో తన శ్రేష్టల వలన తెలియజేయును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన పిల్లలు బాలురుగా ఉన్నటువంటి చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వారు ప్రవర్తించే ప్రవర్తనను బట్టి, వారు నడిచేటువంటి నడకను బట్టి, వారు యథార్థంగా ఉన్నారు, యథార్థ రీతిగా జీవిస్తున్నారో లేదో మనకు అర్థమవుతూ ఉంటుంది. వారు ప్రవర్తించే ప్రవర్తన బట్టి, మాట్లాడే మాటను బట్టి. అలాగే పెద్దలుగా ఉన్నటువంటి మనము, వివరము వచ్చినటువంటి మనము, మంచేదో చెడేదో తెలిసినటువంటి మనము మంచి మార్గంలో నడవకపోతే ఆ విషయాన్ని మనల్ని సృష్టించినటువంటి దేవుడు చూడకుండా ఉండగలడా? ఖచ్చితంగా చూస్తాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. దేవునికి ఇష్టమైన జీవితం జీవించండి.